వెల్కమ్ బ్యాక్. మనం ఎన్నో రకాల కళల్ని చూసుంటాం, ఎంతో మంది గొప్ప గొప్ప చిత్రకారుల్ని చూసుంటాం. కానీ ఇటువంటి వారు బొమ్మల గీయడాన్ని తమ ఇంటి పేరుగా బొమ్మల శ్రీనుగా గుర్తు తెచ్చుకున్నారు. చాలా రేర్ గా చూస్తాం ఇటువంటి వాళ్ళని. మనం ఏదైనా ఒక సంతకం చేస్తే ఆ సంతకాన్ని ఒక గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దుతారు. ఆయన మన ఏవిఎం స్టూడియోలో ఉన్నారు. ఆయన పేరు శ్రీనివాస్. బొమ్మల శ్రీను అంటే గానీ ఎవరికి అర్థం కాని అటువంటి స్థాయికి వెళ్లారు ఆయన టాలెంట్ ఏంటి, మనం ఏదైనా ఒక సంతకం చేస్తే దాన్ని ఎంత గొప్పగా చిత్రీకరించగలరు ఇప్పుడు చూద్దాం. శ్రీను గారు నమస్కారం అండి. ఎప్పుడు మొదలైందండి? ఈ ప్రస్థానం ఎప్పుడు మొదలు పెట్టారు? ఎలా స్టార్ట్ అయింది? నేను 3rd క్లాస్ అయ్యే కాడ నుంచి మట్టితో బొమ్మలు చేసేవాడిని మేడం. మెల్లమెల్లగా గీయటం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 92 నుంచి కాంపిటీషన్ అంటూ పంపడం జరిగింది. నేను 69 అవార్డ్స్, 4 గోల్డ్ మెడల్, 30 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. మై క్రాఫ్ట్ లో 2500 పెయింటింగ్స్ వేసాను మేడం. బీపింగ్ మీద చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం, ఆవది మీద అసెంబ్లీ, తల వెంట్రుక మీద కూడా కంటి చూపుతో గీయటం జరిగింది. నేను ఇలాంటివి 2500 పెయింటింగ్స్ తీశాను మేడం. గుమ్మడి గిన్నెల మీద అయ్యప్ప జీవిత చరిత్ర, బాబా గారి చిత్రపటాన్ని ముత్యం మీద గీయటం జరిగింది. ఇలాంటివి ఎన్నో గీశాను మేడం. నేను వేసేది ఓన్లీ ఊహా చిత్రాలు. మీరు ఇప్పుడు సంతకాలు పెడితే సంతకాలతో నేను బొమ్మలు వివిధ రకాల బొమ్మలు చూపిస్తాను. మనం చూసాం, చాలా మంది సెలబ్రిటీస్ సంతకాలు మన దగ్గర ఉన్నాయి. ఆ సంతకాలని మనం ఏదైనా ఇచ్చినా సరే దాని వెంటనే ఒక అద్భుతమైన చిత్రం కింద మార్చగలరు. కొంతమంది సెలబ్రిటీ సంతకాలు ఉన్నాయి. వాళ్ళ సంతకాలను ఆయన ఎటువంటి చిత్రరూపం కింద మారుస్తారు ఇప్పుడు చూద్దాం. మన దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నాం కరీనా కపూర్ సిగ్నేచర్ ఉంది. కరీనా కపూర్ గారి సిగ్నేచర్ ని ఎలా మారుస్తారు చూద్దాం ఇప్పుడు సార్. మనం చూస్తున్నాం శ్రీను గారు, మనం కరీనా కపూర్ సిగ్నేచర్ ఇచ్చాం. దాన్ని మనకి ఏదో ఇన్స్టెంట్ గా ఇస్తున్నారు కదా అని అర్థం లేని పిక్చర్స్ కాకుండా ఒక హనీ బీని తీశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు విత్ ఇన్ నో టైం. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అంతకుముందు మనం చూపించలేదు. సో జస్ట్ ఇచ్చిన వెంటనే ఒక అద్భుతమైన డ్రాయింగ్ వేశారు ఆయన విత్ ఇన్ నో టైం. ఇలా ఏ సంతకం ఇస్తాం అనే విషయం ఆయనకు తెలియదు. కానీ ఒక అద్భుతమైన మనం చూస్తున్నాం ఫైనల్ అవుట్పుట్ మనం చూస్తున్నాం. మీ ఎదురుగుండానే నేను ఇచ్చాను, దాన్ని అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ ఇంకా మన దగ్గర ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఉన్నాయి. ఇంకా సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ ఉంది. దాన్ని కూడా ఆయన ఏ విధంగా మారుస్తారు మనం చూద్దాం ఇప్పుడు. మనం చూస్తున్నాం సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ చాలా లెందీగా ఉంది. దాన్ని ఏ విధంగా మారుస్తారో మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఒక హ్యాట్ పెట్టుకున్న జెంటిల్మన్ ఫేస్ ని ఆయన ప్రిపేర్ చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ మనం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది జస్ట్ విత్ ఇన్ నో టైం, అంటే జస్ట్ మేబీ హాఫ్ సెకండ్ తీసుకుని ఉంటారు. ఒక అందమైన అబ్బాయి రూపాన్ని తయారు చేశారు సచిన్ టెండూల్కర్ సంతకం నుంచి. ఒక క్యాప్ మీద సచిన్ టెండూల్కర్ సైన్ వచ్చేసి అండ్ మీరు చూస్తున్నారు కదా ఎంత తక్కువ టైంలో ఒక ఏమీ లేని ఒక సంతకాన్ని ఒక అద్భుతమైన చిత్రంగా మారుస్తున్నారు. ఆ క్రియేటివిటీ మనం చూస్తున్నాం అక్కడ, ఎంత టాలెంటెడ్ అర్థమవుతుంది. శ్రీను గారు, అసలు మైక్రో ఆర్ట్ కి ఈ రోజుల్లో చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. దానిలో ఇన్ని రకాల చిన్న విషయం కాదు, చాలా ఏకాగ్రతతో కూడుకున్న పని. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నాం మన వెంటనే వేసేస్తున్నారు పిక్చర్. ఎలా సాధ్యం అవుతుంది ఇది అసలు? చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది పెయింటింగ్ ఒక్కటే మేడం. నాది ఒక బొమ్మల ప్రపంచం. ఇది 24 గంటలు పెయింటింగ్స్ వేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు 1,50,000 పైన వేశాను మేడం పెయింటింగ్స్. నేను వేసేది ఎక్కడ లేనిది, ఇంతవరకు నేను ఎక్కడ పుస్తకాల్లో కూడా చూడని పెయింటింగ్స్ వేస్తాను మేడం. ఓన్లీ ఊహ చిత్రాలు. నా మైండ్ లో ఏముందో అదే పేపర్ మీద పెడుతూ ఉంటాను. సామాజిక అంశాల మీద కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాను మేడం.
ఎటువంటి అంశాలను ఎయిడ్స్ మీద ఎక్కువ గీసాను మేడం. ఎయిడ్స్ మీద గీసినప్పుడు నాకు నటరాజ్ అవార్డు వచ్చింది, ఐలి కమెంటర్ అవార్డు వచ్చింది, చాలా పెయింటింగ్స్ వచ్చినాయి మేడం. అండ్ ఆరోగ్యం మీద మైక్రో ఆర్ట్ చేయడం ఎలా సాధ్యమవుతాయి ఇవన్నీ? దానికి ఏదైనా టెక్నిక్ ఉంటుందా? లేదు మేడం, నేను ఆరోగ్యం మీద ఇండియా మ్యాప్ ని గీశాను. అది ఎలా గీశానంటే నా కంటి రెప్పలకి ఉన్న 2 వెంట్రుకలను తీసుకుని దాని సూదికి నాకు అనుకూలంగా బ్రష్ తయారు చేసుకుంటాను నేను. ఆ విధంగా గీస్తూ ఉంటాను మేడం. ఆ టైంలో ఏదైనా మనకి ఒక తేలి లాంటిది కొడుతున్నా సరే కదిలే పరిస్థితి ఉండదు, ఎందుకంటే చాలా సున్నితమైన భాగం. మొత్తం పెయింటింగ్ అంతా వేసినాక దానికి కన్ను పెట్టే టైంలో మనం జస్ట్ కదిపినా సరే ఆ బొమ్మ అంత కష్టపడ్డది వేస్ట్ అవుతుంది. ఎంత సమయం పడుతుంది ఇలాంటివి? ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. హాఫ్ అన్ అవర్ టైంలో ఏదైనా అనుకుంటే చేశారు మేడం. అండ్ ఇంకా మీరు చిన్నప్పటి నుంచి కూడా చెప్తున్నారు మట్టి బొమ్మలు తయారు చేసేవాడిని ముందు అని. ఆ మట్టి బొమ్మల నుంచి ఇటువంటి ఒక వింత పిక్చర్స్ మీరు చెప్తున్నారు, అందరి పిక్చర్స్ లా ఉండవు నా పిక్చర్స్ అని. ఒక అందమైన భావాన్ని కూడా చూపిస్తున్నాయి, మనం చూస్తున్నాం. చాలా పిక్చర్స్ చూసాం మేము, అవి కూడా చాలా అందమైన భావాన్ని స్పష్టీకరిస్తున్నాయి. ఎలా సాధ్యమవుతుంది ఇదంతా? అంటే నేను చిన్నప్పటి నుంచి టీవీలో, న్యూస్ పేపర్లో చిన్న కళాకారులను చూస్తూ ఉండేవాడిని మేడం. ఎప్పుడైనా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక చిత్రకారుడిగా 10 మంది చిత్రకారులను తలుచుకుంటున్నప్పుడు నన్ను ఒక చిత్రకారుడిగా గుర్తించుకోవాలన్న పట్టుదలతో నేను చిన్నప్పటి నుంచి ఒక ఈ విధంగా నేను పెయింటింగ్ చేస్తాను. అండ్ నేను కూడా ఇవన్నీ సెలబ్రిటీ సిగ్నేచర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక సిగ్నేచర్ చేసిస్తాను. పెడతాను. ఆయన దాన్ని ఏ విధంగా మారుస్తారు ఇప్పుడు చూద్దాం. మీ ఎదురుగుండానే నేను సిగ్నేచర్ చేస్తున్నాను. నా సిగ్నేచర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆయనకు తెలీదు. ఇప్పుడు ఆయన ఏ విధంగా దాన్ని మారుస్తారో మనం చూద్దాం. ఇప్పుడు ఏ బొమ్మ ప్రిపేర్ అవుతుందో మనం చూద్దాం. మనం చూస్తున్నాం ఒక సిగ్నేచర్ ని ఒక అందమైన అమ్మాయి రూపంలో తయారు చేశారు. ఆ సిగ్నేచర్ హెయిర్ భాగంలోకి వెళ్ళిపోయేలా, హెయిర్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ భాగంలోకి ఆ సిగ్నేచర్ వెళ్ళిపోయేలాగా డిఫరెన్స్ మనకి తెలియట్లేదు. మనం చూస్తున్నప్పుడు మీరు కూడా ఇప్పుడు ఆయన మీ కళ్ళ ఎదురుగుండానే వస్తున్నారు. ఏ విధంగా ఒక మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి బొమ్మను ఏ విధంగా తయారు చేశారో మనం చూస్తాం. Wow, that's really nice. అండ్ చిన్నప్పుడు మొదలు పెట్టినప్పుడు ఎవరి నుంచైనా మీకు మంచి ప్రోత్సాహకం ఎవరి దగ్గర నుంచి అందింది? మొదట చిన్నప్పుడు మట్టి బొమ్మలు చేశాను మేడం. ఎప్పుడు మట్టితో నేను ఉంటున్నావు స్కూల్ వెళ్ళకుండా అని చెప్పి ఫాదర్ మదర్ తిడుతూ కొడుతూ కూడా ఉండేవాళ్ళు, సహజం అది. నేను కానీ దాన్ని వదలకుండా నా భయభర్త వచ్చిన ఆర్ట్ నాకు గురువు అంటూ ఎవరు లేరు వీటిలో. ఆటోమేటిక్ గా అన్ని విధాలుగా ట్రై చేస్తుంటాను. పెయింటింగ్ అంటూ ఉన్నాక అన్ని విధాలుగా నేను మైక్రో ఆర్ట్లు, స్టోన్ పెయింటింగ్, మెహందీ కూడా పెడతాను మేడం. మ్యారేజ్ టైంలో మెహందీ పెడతాను, శారీ పెయింటింగ్ చేస్తాను, అన్ని ఆల్రౌండ్ చేస్తాను మేడం. వృత్తిపరంగా ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను క్యాన్వాస్ పెయింటింగ్ చేస్తుంటాను మేడం. నా పెయింటింగ్స్ నెట్ లో కూడా ఉంటాయి. నా పేరు కొడితే నెట్ లో నా పెయింటింగ్స్ ఓపెన్ అవుతాయి మేడం. ఓకే. సామాజిక అంశాలపై కూడా స్పందించారు. ఏ విషయాలు మిమ్మల్ని ఎక్కువగా కదిలించాయి? దేనికి మీరు ఏ వర్క్ మీరు చేసిన దానికి ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చింది? నాకు బాగా గుర్తింపు వచ్చిన ఒక పెయింటింగ్ ఉంది మేడం, మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను. అది చూపించాం. ఆయనకి అత్యంత గుర్తింపు వచ్చిన ఒక పెయింటింగ్ వేసి చూపిస్తానంటున్నారు ఆయన. మనం ఎంతో మంది ఆర్టిస్టుల్ని, ఎన్నో రకాల కళల్ని చూస్తుంటాం, కానీ ఇంత తక్కువ టైంలో ఇటువంటి అద్భుతమైన ఒక చిత్రాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు ఆయన.
డ్రాయింగ్ మనం చూస్తున్నాం. ఒకే ఫేస్ లో ఒకవైపు అమ్మాయి, ఒకవైపు అందమైన అమ్మాయిని కూడా చూస్తున్నాం. అదే ఫేస్ లో అవుటర్ సైడ్ ఒక అబ్బాయి ఫేస్ ని కూడా మనం చూస్తున్నాం. అది ఆ పెయింటింగ్ లో ఉన్న గొప్పతనం. అందుకే బహుశా ఆయనకి ఈ పెయింటింగ్ సంబంధించి ఇంత మంచి గుర్తింపు వచ్చింది. మనం చూస్తున్నాం ఐ కూడా సేమ్ ఒకటే ఐ ఒక అబ్బాయికి అమ్మాయికి అమర్చినట్టుంది మనం చూస్తున్నాం. అటు అబ్బాయికి సెట్ అవుతుంది, ఇటు చూస్తుంటే అమ్మాయి కూడా సెట్ అయ్యే విధంగా ఉంది. డ్రాయింగ్ లో ఇంకొక గొప్ప విషయం కూడా మనం చూస్తున్నాం. వినాయకుని ప్రతిని కూడా వచ్చేలా చేశారు. వినాయకుని రూపం కూడా ఒకే ఫేజ్ లో మనం ఈ ఒక డ్రాయింగ్ లోనే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అలాగే వినాయక రూపం వచ్చిన ఇది కూడా మనం చూసాం. ఏనుగు తండం రూపంలో వచ్చింది. ఓకే, మనం చూస్తున్నాం ఇంకా చాలా చాలా క్రియేషన్స్ చేస్తున్నారు అదే బొమ్మలో. ఆయనకి అన్నిటికన్నా ఎక్కువ పేరు తెచ్చిన డ్రాయింగ్ అని ఆయన చెప్తున్నారు. ఒక అమ్మాయి ఒకే పిక్చర్ లో ఒక అమ్మాయి ఫేస్, ఒక అబ్బాయి ఫేస్, అలాగే మూసి కట్టు ఉన్న అబ్బాయి ఫేస్, అలాగే ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్న ఒక అమ్మాయి ఫేస్, ఒక ఏనుగు, అలాగే ఒక సింహం కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు థర్డ్ క్రియేచర్ సింహాన్ని కూడా చేశారు మనం చూస్తున్నాం ఇప్పుడే. శ్రీను గారు, అసలు మొదట ఏ సందర్భంగా ఈ పిక్చర్ డ్రా చేయడం జరిగింది? అసలు ఒకే ఫేజ్ లో ఎలా ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన వచ్చిన తర్వాత కూడా ఆచరణ సుమారు ఈ పెయింటింగ్ క్రియేట్ అయ్యి ఒక 20 years అవుతుంది. ఇలాంటి పెయింటింగ్ ఇక్కడ చూసి 20 years అవుతుంది. ఈ పెయింటింగ్ నేను క్రియేట్ చేసిన దానికి నాకు మంచి గుర్తింపు వచ్చింది. నా లోగో కింద కూడా పెట్టాను. ఇది మాది మచిలీపట్నం దగ్గర బంటుమిల్లి మేడం. అక్కడ కళాకారులకి ఆర్ట్ అంటూ టేస్ట్ ఉన్న వాళ్ళందరికీ పెయింటింగ్ నేర్పడానికి, నా పెయింటింగ్ చూస్తానికి వచ్చిన వాళ్ళకి చూసే విధంగా గ్యాలరీ ఒకటి నిర్మించడం జరిగింది. ఏ సందర్భంలో ఈ పిక్చర్ డ్రా చేయడం జరిగింది? జనరల్ గా అన్ని గీస్తున్న టైంలోనే ఇది కూడా? మామూలుగా నేను ఊహా చిత్రాలు గీస్తాను కాబట్టి ఆటోమేటిక్ గా అలా క్రియేట్ చేశాను. ఇది క్రియేట్ చేసిన దానికి నాకు మంచి గుర్తింపు వచ్చింది మేడం. దీని పేరు పంచముఖి. నా దగ్గర బాగా సేల్ నాకు పెయింటింగ్. స్త్రీ, పురుషుడు, సింహం, ఏనుగు, హంస నా దగ్గర ఎక్కువగా సేల్ మేడం ఈ పెయింటింగ్. ఇది వాస్తుకు సంబంధించిన పెయింటింగ్. ఏ రకంగా వాస్తుకు ఉపయోగం? అంటే స్త్రీ పురుషుల లైంగిక సంపర్కం, భార్యాభర్తల దాంపత్య జీవితానికి సంబంధించేది. ఇంట్లో మగ మనిషి గంభీరత్వానికి సింహం, చైనా వాస్తు ప్రకారం ధనానికి సింబల్ గా ఏనుగు బొమ్మను పెట్టుకుంటారు. స్త్రీ జలాకారాన్ని ఏనుగుగా మలిచాను. హంస సంసార జీవితంలో కష్ట సుఖాలను ఎలా ఉంటుందో ఆ పాలన వివరిసే గుణం హంసలో ఉంది కాబట్టి ఇది వీటిని ఒక్కొక్క దాన్ని ఒక అంశంగా తీసుకుని దాన్ని ఒకే పిక్చర్ లో వచ్చేలాగా నేను క్రియేట్ చేయడం జరిగింది. మనం ఇన్ని ఆలోచనలు అనుకున్నా దాన్ని ఒక ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒకే ఎలిమెంట్ లో అటు అమ్మాయి ఫేస్ కవర్ అవ్వాలి, ఇటు అబ్బాయి ఫేస్ రావాలి. అలాగే మీరు చెప్తున్నారు సింబల్ చైనా సంపదకి సింబల్ ఏనుగు అని. ఇన్ని రకాలు చేయడం నిజంగా గ్రేట్. మనం చూస్తున్నాం శ్రీను గారి గొప్పతనం నుంచి ఆ సిగ్నేచర్. దీని ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిషా గారి సిగ్నేచర్ అది. దాన్ని ఇప్పుడు ఆయన ఏ విధమైన డ్రాయింగ్ కింద మారుస్తారో చూద్దాం మనం. చూస్తున్నా ఇందాక నుంచి మనం ఇస్తున్న సిగ్నేచర్స్ అన్ని ఆయన ఇదివరకు ప్రాక్టీస్ చేసినవి కాదు, అన్ని స్పాంటేనియస్ గా ఎప్పటికప్పుడు దాన్ని చూసిన ఒక వ్యూని క్రియేట్ చేసుకుని దాని పేపర్ మీద పెట్టడం మనం చూస్తున్నాం.
ఓడని క్రియేట్ చేశారు ఆయన. దీని ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష గారి సిగ్నేచర్ నుంచి ఒక ఓడని క్రియేట్ చేయడం జరిగింది. ఎస్ సార్, మనం చూస్తున్నాం ఏది ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష అనే సిగ్నేచర్ మనం చూస్తున్నాం. ఆ సిగ్నేచర్ నుంచి ఒక సముద్రంలో పయనిస్తున్న ఒక నావల్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మన దగ్గర ఇంకొక సిగ్నేచర్ ఉంది సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను గారి సిగ్నేచర్ ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రసాద్ సిగ్నేచర్ అది. భాను ప్రసాద్ గారు భాను గారు సిగ్నేచర్ చేశారు. ఆ సిగ్నేచర్ ని ఆయన ఇప్పుడు ఏ విధంగా మారుస్తారు మనం చూద్దాం. ఎస్, ఫస్ట్ ఉన్న లెటర్ ని ఆయన యూజ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఒక బర్డ్ మౌత్ వచ్చేలా క్రియేట్ చేశారు ఆయన. మొత్తం దాన్ని బేస్ చేసుకుని మొత్తం అంతా చేస్తున్నారు, సిగ్నేచర్ ని బేస్ చేసుకుని. ఎన్నో రకాల గొప్ప గొప్ప పెయింటింగ్స్ చూసుంటాం, కానీ ఏ సమయం లేకుండా ఎటువంటి సమయం తీసుకోకుండా ఒక తెలియని సిగ్నేచర్ నుంచి ఒక డ్రాయింగ్ ని క్రియేట్ చేస్తున్నారు ఆయన. అది కూడా చాలా అందమైన డ్రాయింగ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా క్రియేట్ చేస్తున్నారు. ఆయనలో ఉన్న నైపుణ్యం మనం చూస్తున్నాం. ఆ సిగ్నేచర్ ఏ రకంగా ఉన్నా దాని నుంచి ఒక మంచి డ్రాయింగ్ మనకు తీసుకొస్తున్నారు. ఆ స్కెచ్ ని ఉపయోగించే అదే ఆయన ఆయుధంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాం. ఆయన చెయ్య ఎంత వేగంగా కదులుతుంది, ఎటువంటి దాన్నైనా సరే ఒక మంచి డ్రాయింగ్ కింద మారుస్తున్నారు. ఆయన చెయ్య వేగం ఎంత వేగంగా కదులుతుందో మనం చూస్తున్నాం. ఆ పెన్ను ఆయన ఆయుధం, అదే ఆయన జీవితం అంటున్నారు ఆయన. ఎస్, ఒక బర్డ్ ని క్రియేట్ చేశారు. ఒక స్టెమ్ మీద నుంచి ఒక బర్డ్ ని క్రియేట్ చేశారు. ఒక అందమైన బర్డ్ ని క్రియేట్ చేశారు. అండ్ ఇంకా మన దగ్గర చాలా మంది సెలబ్రిటీ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఆ సిగ్నేచర్స్ అన్నిటిని శ్రీను గారు ఎలా మారుస్తారో ఇప్పుడు చూద్దాం. కపిల్ దేవ్ సిగ్నేచర్ ఉంది మన దగ్గర. కపిల్ దేవ్ సిగ్నేచర్ ని ఏ విధంగా మారుస్తారో మనం చూద్దాం సార్. సిగ్నేచర్ కూడా ఉర్దూలో ఉంది. దట్ ఈస్ నాట్ ఇన్ ఇంగ్లీష్, ఈవెన్ ఉర్దూలో ఉంది సిగ్నేచర్. దాన్ని ఇప్పుడు ఆయన ఏ విధంగా మారుస్తారో చూద్దాం. దానికి ఆలోచించాల్సిన పని కూడా ఉండట్లేదు ఆయన. మనం చూస్తున్నాం ఆటోమేటిక్ గా ఆయన బ్రెయిన్ ఆ విధంగా ట్యూన్ అయి ఉండడం వల్ల ఆ క్షణంలో ఒక మంచి పిక్చర్ ని ఆయన మన ముందు ఉంచుతున్నారు. క్రికెట్ బాల్ మేడం. ఎస్ సార్, సింబాలిక్ గా దాని నుంచి క్రికెట్ బాల్ ని వికెట్స్ ని కూడా చూస్తున్నారు మనం చూస్తున్నాం. ఎస్, దట్స్ రియల్లీ నైస్. వావ్, హ్యాట్ లో బ్యాట్ బాల్ అలాగే వికెట్స్ వచ్చాయి. అండ్ ఆ హ్యాట్ ని ఒక జెంటల్మెన్ వేర్ చేసినట్టుగా కూడా మనకు చూపిస్తున్నారు ఆయన. కపిల్ దేవ్ సిగ్నేచర్ ని ఏ విధంగా మార్చారో మనం చూసాం. అది హ్యాట్ క్రియేట్ చేసి హ్యాట్ లో సింబాలిక్ గా కపిల్ దేవ్ సిగ్నేచర్ కాబట్టి బ్యాట్ బాల్ అలాగే వికెట్స్ వచ్చేలా చేశారు. అండ్ అది ఒక హ్యాట్ లో డిజైన్ కింద చేసి దాన్ని ఒక క్రికెటర్ వేర్ చేసినట్టు కూడా చూసారు మనం చూస్తున్నాం. దట్స్ రియల్లీ నైస్ అండి. ఒక పిక్చర్ కి ఎంత పవర్ ఉంటుందంటే మనం చరిత్ర కూడా చెప్తుంది మనకి. ఒక మంచి పిక్చర్ చాలా మందిని తట్టి లేపి కొన్ని ఉద్యమాలను కూడా క్రియేట్ చేసిన సందర్భాలు మనం చూసాం. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో జరుగుతుంది జీవ వైద్య సదస్సు. మనం ప్రకృతికి ఎటువంటి హాని చేస్తున్నాం, మనం ఎటువంటి ఫలితాలను అనుభవించబోతున్నాం అని మన కళ్ళ ముందు ఆల్రెడీ మనం కొన్ని వైపరీత్యాలను అనుభవిస్తున్నాం. చిత్రాల ద్వారా, ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ విషయానికి వచ్చేసరికి చిత్రాల ద్వారా ఎంతో మంది కళాకారులు సమాజాన్ని చైతన్యపరచడానికి చూస్తారు. దాని సింబాలిక్ గా మీరు ఏదైనా మంచి పెయింటింగ్ డ్రా చేయగలరు? నా చిత్రాల్లో ఎక్కువగా పక్షులు జంతువులను చూపిస్తాను.
స్పీసీస్. ఇప్పుడు జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో ఆయన ప్రకృతికి సంబంధించి ఒక అద్భుతమైన చిత్రం గీస్తానంటున్నారు. ఇందాక కూడా అది ఆయన చెప్పారు, నా పెయింటింగ్స్ లో ఎక్కువ ప్రకృతికి సంబంధించి పక్షులు, జంతువులు, జీవ వైవిధ్యానికి సంబంధించి నా డ్రాయింగ్స్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటున్నారు. చూద్దాం ఆయన ఏ విధమైన పెయింటింగ్ డ్రాయింగ్ చేస్తారు. డ్రాయింగ్స్ అని ఆయన ఏమి ప్రిపేర్ అయ్యి వచ్చినాయి కాదు, మనం ఇన్స్టెంట్ గా ఏమడిగితే దానికి సంబంధించి ఒక అద్భుతమైన పెయింటింగ్ డ్రాయింగ్ ని మనం ముందుంచుతున్నారు. మన జాతీయ పక్షి నెమలిని ఆయన గీస్తున్నారు, మనం చూస్తున్నాం ఇప్పుడు. మన నేషనల్ బర్డ్ పీకాక్ ని డ్రా చేయడం జరిగింది. ఆయన ఎంత తక్కువ సమయంలో డ్రా చేశారు మనం చూద్దాం. ఇండియాలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన సగర్వంగా ఆయన ఆ పిక్చర్ వేసినట్టు మనకు తెలుస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత మంది సెలబ్రిటీ సిగ్నేచర్స్ ని ఏ విధమైన డ్రాయింగ్స్ గా ఆయన మారుస్తారు మనం చూద్దాం. చూద్దాం. ప్రెస్టీజ్ ఫెస్టివల్ ధమాకా కొనండి. ప్రత్యేకమైన పవర్ సేవర్ టెక్నాలజీతో కూడిన ప్రెస్టీజ్ ఇండక్షన్ కుక్ టాప్ కొనండి. ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ మరియు తవాని ఉచితంగా. వాతావరణం రణశాస్త్రంగా మారనుందా? కృత్రిమ తుఫానులు, భూకంపాలు సాధ్యమా? శత్రు నేలపై వరదలు సృష్టించవచ్చా? ధ్వని తరంగాలతో సరికొత్త విధ్వంసం. అగ్రరాజ్యాల అంబుల పొదిలో వరుణాస్త్రం. మేరుకు యుద్ధం చూడండి రాత్రి 9:30 ఏబిఎన్ అన్వేషణలో. అద్భుతమైన చిత్రకారుడు శ్రీను గారు మనతో ఉన్నారు. ఆయన ఓన్లీ డ్రాయింగ్స్ వేయడమే కాదు, అండ్ మైక్రో ఆర్ట్ లో కూడా చాలా విశిష్టమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఒక క్యారెట్ నుంచి అద్భుతమైన రూపాయలను చెక్కడం. ఇందాక ఆయన చెప్పారు మనకి ఆవగించ మీద ఇండియా బొమ్మ వేశానని చెప్పారు. అలాంటి ఎన్నో అద్భుతమైన ఖండాలను ఆయన సృష్టించారు. అండ్ ఆయన అడిగి తెలుసుకుందాం సార్, అసలు ముఖ్యంగా ఒక సామాజిక అంశాలని లేపాలి అనేసి ఓ చిత్రకారుడు, ప్రతి చిత్రకారుడు అనుకుంటారు సమాజంలో చైతన్యం తీసుకుని రావాలి అని. ఏ విధంగా ఇప్పటివరకు మీరు వేసిన పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేటికైనా అటువంటి స్పందన వచ్చిందా? నేను వేసే ఎక్కువ సమాజంలో జరిగే అవినీతి వాటి గురించి ఎక్కువ వేస్తుంటాను మేడం. సమాజంలో
న్యూస్ పేపర్లో కానీ ఛానల్స్ లో ఏదైనా ఒక ఐటమ్ చూసినప్పుడు దాని సందర్భంగా దానికి అనుకూలంగా నేను పెయింటింగ్ వేయటం, ఊళ్ళో ఏదైనా బ్యానర్ లాగా కట్టడం, చూసే వాళ్ళ జనాల నుంచి మంచి స్పందన రావడం జరిగేది. అలా నేను వేసిన పెయింటింగ్లు ఎక్కువ సామాజిక స్పృహ గురించి ఎక్కువగా ఉంటాయి మేడం. ఇంకొన్ని సిగ్నేచర్స్ ఉన్నాయి, సెలబ్రిటీ సిగ్నేచర్స్. ఎంఎఫ్ హుస్సేన్ గారి సిగ్నేచర్ ఉంది మన దగ్గర, చూద్దాం. ఎంఎఫ్ హుస్సేన్ గారి సంతకం అది. ఆయన ఇప్పుడు ఏ డ్రాయింగ్ చేస్తారో మనం చూద్దాం. ఎంఎఫ్ హుస్సేన్ గారి పిక్చర్ ని చూస్తున్నాం. ఒక కింగ్ రూపంలో మార్చారు ఆయన ఆ సిగ్నేచర్ ని. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గారి డ్రాయింగ్ చేశారు ఆయన. అటువంటి సింబాలిక్ ఒక కొంచెం కూడా ఆయన వేశారు, బ్రష్ ని కూడా ఆయన వేశారు. ఎంత ఫాస్ట్ గా వేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన సిగ్నేచర్ ని ఆయన రూపం వచ్చినట్టు చేశారు. ఎస్, దట్స్ రియల్లీ గ్రేట్. ఎస్, అది ఎంఎఫ్ హుస్సేన్ గారి సిగ్నేచర్ ని ఆ విధంగా మార్చారు ఆయన. ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. శివారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ కళాకారుడు, హాస్య నటుడు. శివారెడ్డి గారి సిగ్నేచర్ ఉంది. ఆయన సిగ్నేచర్ ని ఎలా మారుస్తారు మనం చూద్దాం. అన్ని కొత్త సిగ్నేచర్స్. ఆయన ప్రాక్టీస్ చేసింది కాదు కానీ ఆయన ఏ విధంగా మారుస్తున్నారు, మీ కళ్ళ ముందు మారుస్తున్నారు అన్ని సిగ్నేచర్స్ ని. ఆ సిగ్నేచర్ కూడా మనం చూసాం, చాలా ఇర్రెగ్యులర్ గా ఉంది. దాని నుంచి కూడా ఒక వాటర్ లో ఒక ఫిష్ ఉన్నట్టు చేస్తున్నారు ఆయన. శివారెడ్డి గారి సిగ్నేచర్ ని ఫిషెస్ రూపంలో మార్చారు ఆయన. శ్రీను గారు, మీరు బొమ్మలు వేసినప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకరు, మీకు గురువు లేరని చెప్తున్నారు. ఒక గురువు లేకపోయినా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎవరో ఒక వ్యక్తి వెనకాల ఉండాలి. కనీసం మీకు ఆ విషయంలో హెల్ప్ చేయకపోయినా బాగా వేస్తున్నావు అని చెప్పి ఒక మనిషి ఉండాలి. ఎవరున్నారు అనుకుంటున్నారు? ఆ రకంగా ప్రోత్సహించింది ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ ప్రోత్సహిస్తున్నారు. మా సిస్టర్స్, ముగ్గురు సిస్టర్స్, నలుగురు సిస్టర్స్ మేడం, ఒక బ్రదరు. మా సిస్టర్స్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నాకు. ఫస్ట్ లో నేను మట్టితో చేసేవాడిని. అవి చేసినా కష్టపడి చేసినా పగిలిపోతూ ఉంటాయి కదా, నువ్వు గీస్తుంటే ఎవరైనా బీడీ టీచర్స్ గీపించుకుని కొంచెం నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది, కొంచెం అమౌంట్ కూడా ఇస్తావు కదా అని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి నేను అనుకోకుండా గీయటం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పెయింటింగ్స్ గీశాను మేడం. ఓకే, ఇంకా మీకు ఇంకా మంచిగా పేరు తెచ్చిపెట్టిన చిత్రాలు, ఎలాంటి చిత్రాలు మీకు మంచిగా గుర్తింపు వచ్చింది? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక ధ్యేయం అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ చేస్తున్నారు, ఇందులో ఒక స్టేజ్ అంటూ ఉంటుంది. గొప్ప డ్రాయింగ్ చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. అటువంటి స్టేజ్కి వెళ్ళాలి అని ఉంటుంది. ఎవరు మీకు రోల్ మోడల్ ఆ విషయంలో? నాకు వడ్డాది పాపయ్య గారి చిత్రాలంటే చాలా ఇష్టం మేడం. వడ్డాది పాపయ్య గారి చిత్రాల్లో జీవకాలు ఉట్టుపడుతుంది, ఆ పెయింటింగ్స్ నుండి బాగా లైక్ చేస్తాను. తర్వాత బాబు గారి చిత్రాలు బాగా ఇష్టపడతాను నేను. ఆయన స్టైల్ ఇంకెవరికి రాదు. చిత్రకళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మేడం. నాకంటూ డిఫరెంట్. ఒక పిక్చర్ లో ఒక 20-30 100 పిక్చర్స్ చూపించడం నా స్టైల్. బాబు గారి స్టైల్ ఇంకెవరు అది అనుసరించలేరు. ఎవరు చూసినా సరే అది బాబు గారి బొమ్మే అంటారు. అండ్ ఇంకొక సిగ్నేచర్ కూడా ఉంది మనకి, ఎన్ శంకర్. ఈ సిగ్నేచర్ డైరెక్టర్ ఎన్ శంకర్ సిగ్నేచర్ అది కూడా మనం చూద్దాం ఏ విధంగా మారుస్తారో ఆయన. ఎస్, జైబోలో తెలంగాణ మూవీ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, ఆయన ఈ రోజు నంది అవార్డు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. జైబోలో తెలంగాణ సినిమా డైరెక్టర్ గా ఆయన నంది అవార్డు అందుకున్నారు.
ఆయన సిగ్నేచర్ ఇది. ఆయన సిగ్నేచర్ ని ఏ విధంగా మారుస్తారో శ్రీను గారు మనం చూద్దాం. ఎస్ మనం చూస్తున్నాం ఈ రోజు నంది అవార్డు అందుకున్న జైబోల తెలంగాణ మూవీ డైరెక్టర్ ఎన్ శంకర్ గారి సిగ్నేచర్ అది. దాన్ని కూడా ఆయన ఏ విధంగా మార్చారో మనం చూస్తున్నాం. ఒక కింగ్ షేప్ లో మార్చారు బికాస్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద డే. అండ్ ఇంకొక సిగ్నేచర్ సెలబ్రిటీ సిగ్నేచర్ ఉంది. అంతకు ముందు మనం శ్రీను గారి సిగ్నేచర్ చేయమని ఆయన పిక్చర్ ని ఎలా వేసుకుంటారు మనం చూద్దాం. మీ సిగ్నేచర్ వేసి మీరు పెయింటింగ్ వేయండి. ట్రై చేశారా మీ సిగ్నేచర్? లేదు మేడం. ఎస్ ఆయన సిగ్నేచర్ కాబట్టి ఇంకొంచెం మంచి బొమ్మ వేస్తే. ఎస్ ఓకే ఓకే మనం చూస్తున్నాం ఆయన సిగ్నేచర్ ని ఒక పక్షి రూపంలో మార్చారు. శ్రీను గారు, ఒక లైన్స్ ఉంటున్నాయి, మీరు ఆ లైన్స్ ని మీరు టెక్నికల్ గా ఏదైనా ఒక బండ గుర్తుగా ఏదైనా ఫాలో అవుతారా? దానికి ఎలాంటి ప్రమాణాలు? లేదు మేడం, ఇప్పుడు నేను మీరు సంతకాలతో బొమ్మలు గీయటమే చూశారు. సంతకాలు కాదు, మీరు రంగులు ఎలకపోసేసినా గీస్తాను, మీరు పిచ్చిగీతలు గీసినా గీస్తాను పిక్చర్ ని. ఓకే, ఒక్క సంతకంతో 100 బొమ్మలు గీస్తాను మేడం. ఈ సంతకంతో ఈ పిక్చరే వస్తుందని లేదు. ఒక్క సంతకంతో 100 చిత్రాలు గీస్తాను అప్పటికప్పుడు సెకండ్స్ లో. ఒక సంతకంతో ఒక పిక్చర్ ని క్రియేట్ చేయడమే కాదు, ఒకవేళ అది ఏదైనా ఒక సెలబ్రిటీ, మనం చూసాం చాలా సార్లు, ఏదైనా ఒక సెలబ్రిటీ బొమ్మ అయితే ఆ వ్యక్తి ఏ రంగానికి సంబంధించిన వాడో అటువంటి నేపథ్యంలోనే బొమ్మను గీయడం కూడా మనం చూసాం. అండ్ రామ్ గోపాల్, మన హియర్ వీ హ్యావ్ రామ్ గోపాల్ వర్మ సిగ్నేచర్ ఉంది. సిగ్నేచర్ ని ఆయన ఏ విధంగా మారుస్తారో మనం చూద్దాం. ఆయన చెప్తున్నారు, ఇందాక నేను రామ్ గోపాల్ వర్మ సిగ్నేచర్ చూస్ చేస్తారంటే నేను ఏదైనా దయ్యాలు బొమ్మలు వచ్చేలా చేస్తానని ఆయన అంతకు ముందే చెప్పారు. చూద్దాం ఎలా మారుస్తారు. రామ్ గోపాల్ వర్మ పిక్చర్ ని ఆయన మూవీస్ కి సింబాలిక్ గా మారుస్తానన్నారు. ఎలా మారుస్తున్నారు మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఒక కాకి బొమ్మ కూడా వేశారు ఆయన సింబాలిక్ గా. రామ్ గోపాల్ వర్మ ఊహలకు తగ్గట్టు ఆయన రామ్ గోపాల్ వర్మ సిగ్నేచర్ ని మార్చారు. ఒక కాకి బొమ్మ వచ్చింది, అలాగే ఒక దయ్యం రూపంలో ఎక్కువ దయ్యాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఆబ్వియస్ గా ఒక దయ్యం రూపం కింద వచ్చింది. మొత్తం అంతా చూస్తున్న ఒక హర్రర్ ని క్రియేట్ చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ సిగ్నేచర్ ని కూడా ఆయన హర్రర్ గా మార్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. మనం చూస్తున్నాం ఇదివరకు అన్ని ఇంగ్లీష్ లో ఉన్న సిగ్నేచర్స్ ని మార్చడం చూసాం. ఇది తెలుగులో ఉన్న సిగ్నేచర్, దీన్ని మారుస్తారా అని అడగానే పర్వాలేదు ఏదైనా చేస్తాను అని రామ్ గోపాల్ వర్మ తెలుగులో పెట్టిన సంతకాన్ని కూడా ఆయన మార్చడం చూసాం. ఆయన బొమ్మలో నిమ్మకాయలు, రుద్రాక్షలు ఈ కాడ ఎక్కువ కనబడుతున్నాడు. ఇది నిమ్మకాయ. శ్రీను గారు, ప్రతి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఈ అవార్డులు అందుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ గిన్నీస్ రికార్డ్ లోకి వెళ్ళాలి, అలా మీ ఆశయాలు ఏమైనా ఉన్నాయా? ఉంది మేడం. ఎప్పటికైనా 10 మంది తలుచుకున్న ఒక చిత్రకారుడిగా గుర్తింపు పొందాలి. నేను ఎప్పుడైనా సరే నేను గిన్నిస్ బుక్ ఎక్కాలన్నదే నా పట్టుదల. ఇప్పుడు మైక్రో ఆర్ట్లు కానీ, స్టోన్ పెయింటింగ్స్ కానీ నేను
ఆల్రౌండర్ లో అన్ని బొమ్మలు వేస్తాను కాబట్టి ఓన్లీ పెయింటింగ్ ఒకటి మట్టితో చేస్తాను, గీస్తాను, ఎంసీల్ వర్క్ చేస్తాను, పాట్స్ పెయింటింగ్ వేస్తాను, మెహందీ మ్యారేజ్ టైంలో మెహందీలు పెడతాను, శారీ పెయింటింగ్ చేస్తా, కూరగాయలతో అనేక రకాల బొమ్మలు తయారు చేస్తాను మేడం. ఒక్క ఉల్లిపాయతో 18 రకాల గులాబీ పూలు తయారు చేస్తాను మేడం, రోజ్ ఫ్లవర్స్. వీటిలో ఏదో ఒక దాంట్లో నేను గిన్నిస్ బుక్ లో ఎక్కాలన్నది నా పట్టుదల. కానీ ఆ స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి కదా. మీరు అనుకున్నట్టుగా మీకు ప్రోత్సాహం లభించింది అనుకుంటున్నా? ఇప్పటి వరకు మీ ప్రతిభకు తగ్గ ప్రోత్సాహం లభిస్తుంది అనుకుంటున్నారా, లభించింది అనుకుంటున్నారా? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఊళ్ళో మాది మచిలీపట్నం దగ్గర బంటుమిల్లి అని చెప్పాను కదా మేడం, అక్కడ నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు, విలేకరులు బాగా ఎంకరేజ్ చేస్తారని నన్ను. ఇప్పుడు